ఈరోజు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు మనం ముదిరాజ్ మహాసభకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి యొక్క వాళ్ళందరూ కూడా ఈరోజు సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనకు బీసీఏ చేస్తామని చెప్పారని గవర్నమెంట్ కూడా పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ హామీలు ఇచ్చి కేవలం ఏంటంటే మన ఓట్లను దండుకొని అది ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్కు ఇటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ కనువిప్పు కలగడానికి కోసము మన డిసెంబర్ 1 నాడు మన ఒక ధర్నా రాస్తా రోకో నేషనల్ హైవే మీద ఇది ఆదిలాబాద్ టు అలంపూర్ వరకు దాదాపుగా 100 పాయింట్లతోని ఈ యొక్క ధర్నా చేయడం మన రాస్తా రోకో చేయాలని ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఇవాళ హైకోర్టు అడ్వకేటు మన వినోద్ గారు, తర్వాత వచ్చే శివయ్య గారు, తర్వాత నారాయణ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, తర్వాత అడ్వకేట్ అంటే అందరి పేర్లు నాకు గుర్తులేవు, దయచేసి ఏమనుకోవద్దు. మీరందరూ కూడా ఒక సమిష్టిగా అందరం మన గ్రూపులని కాకుండా మన బీసీఏ అయితే మనందరికి కూడా మనకు లాభం జరుగుతుంది. మనకే కాదు, మనకు అవసరం లేదు, కానీ అయినా మన పిల్లలకు, మన మనవలకు, మనవరాళ్లకు అందరికి అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి కనీసంగా అందరి ఆలోచన ఏమైనా పక్కబెట్టి సమిష్టిగా కనీసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని డిసెంబర్ 1 నాడు సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.